అసెంబ్లీలో మా గజ్వల్కి ఇది కావాలి అని ఒక్క చిన్న మాట చెప్పండి. మా రేవంత్ రెడ్డి ఎట్లా మేము కూడా చూస్తాం. మీరు మా గజ్వల్ ప్రజల కోసం ఏం చేస్తలేరు. మాకు ఒక ఎమ్మెల్యే లేడు. మా ఎమ్మెల్యే లేడు అనేసి మేము ఇన్ని రోజులు ముందటికెళ్తున్నాం. మా ప్రజలకు ఏం కావాలన్నా సీఎం దగ్గరికి తెచ్చుకుంటున్నాం. దయచేసి ఇప్పటి వరకు సీఎం రేవంత్ అన్న ఇప్పటికీ మీకు చాలా మర్యాద ఇచ్చాడు. ఆ మర్యాద కొరకే ఇన్ని రోజులు మీకు మర్యాద ఇచ్చాము. ఎప్పుడైనా మీ పేరు ముందు కేసీఆర్ గారు అన్నాం. ఇప్పటి నుంచి ఏం లేదు. కేసీఆర్ చిట్కేసి చెప్తున్నా, దమ్ముంటే వచ్చి పని చేయి. నువ్వు అట్లానే పండుకొని మా గవర్నమెంట్ ఇచ్చిన పైసలు తిని అట్లనే తిని తాగి వంట అంటే కాదు. దయచేసి ఇప్పుడు కొత్తగా బస్ స్టాండ్ అని తీసుకొస్తున్నారు. 10 ఏళ్ల నుంచి మీ ప్రభుత్వమే బస్ స్టాండ్ కూలగొట్టి బస్ స్టాండ్ లేకుండా చేసింది. ఇప్పుడు కొత్తగా వచ్చి బస్ స్టాండ్ కావాలి, బస్ స్టాండ్ రమ్మను కేసీఆర్ని. కేసీఆర్ని వచ్చి బస్ స్టాండ్ గురించి అడుగుమను. ఎమ్మెల్యే కదా, ఆయన కదా అడగాల్సింది. అడిగితే మా సీఎం గారు చేయకపోతే మాది పూచి. దయచేసి ప్రజలకు కూడా చెప్తున్నాను, ఇప్పటి వరకు మీరు మన కాంగ్రెస్ పాలన చూస్తూ వచ్చారు. ప్రజల వరకే వచ్చి పాలన చేసే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకొని ఈ కేసీఆర్ బీఆర్ఎస్ చేసే అరాచకాలను ఆపండి. మీ మద్దతు కంప్లీట్ గా కాంగ్రెస్ కు ఉండాలని కోరుతున్నాను.